హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. ఈ రోజు శ్రీ రమణ భాషణంలో ఫిబ్రవరి 12, 1938. ఇప్పుడు ఈ భాషణలు 457ది. ఇలా అడుగుతున్నారు. శ్రీమతి రోటిసా ఇండియాలోనే ఉన్నదని విని భగవాను అన్నారు, ఎంతో సాహసంతో కొత్త వింతలను దేశాలను కనుగొనడంలో ఈ పరిశోధకులకి ఆనందం. యత్నాలు ఉద్వేజకాలు సరే, కానీ వాణిలో ఆనందం ఎక్కడుంది? అది ఉండేది లోపలే కదా. ఆనందాన్ని బాహ్య ప్రపంచాల్లో వెతుక్కోకూడదు అన్నారు భగవాన్. అంటే ఇక్కడ ఏమిటనమాట, ఈ రోటిసా అన్నావిడ దేశాలు తిరుగుతూ ఉండడం, ఎన్నో సాహసాలు చేస్తూ ఉండడం, కొత్త కొత్త వింతల్ని కొత్త కొత్త దేశాలని చూస్తూ ఉండడం ఈవిడికి చాలా ఆనందమట. ఈ రోటిసా ఫోర్బ్స్ అనే ఆవిడికి భగవాన్ అన్నారు, ఇండియాలోనే ఉంది ఆవిడికి ఎంతో సాహసం కావాలి, కొత్త కొత్త వింతలు కావాలి, కొత్త కొత్త దేశాలను కొనుక్కోవాలి. ఈ పరిశోధకురాలకి దానిలో ఆనందం అంటూ ఆ ప్రయత్నాలు ఉద్వేజకాలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి, కానీ వానిలో ఆనందం ఎక్కడుంది? అది ఉండేది లోపలే. ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కోకూడదు. వీళ్ళు సరదా ఇవి బాహ్య ప్రపంచంలో ఇక్కడ అక్కడ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి, అది ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అంటూ ఉద్రేకంతో ఉత్తేజంతో ఆయా విషయాలన్నింటినీ తెలుసుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. ఆనందం కొత్త కొత్త దృశ్యాలని కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవడం, కొత్త కొత్త సంఘటనలు నడుమ ఉత్తేజకరంగా ప్రవర్తించడం, దానివల్ల ఆనందం కలుగుంది అనుకుంటారు. కానీ ఆనందం వాటిలో ఉందా? అది ఉండేది లోపల. ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో ఎప్పుడూ వెతుక్కోకూడదు. బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటే ఆ ఆనందం ఆ క్షణానికి ఉంది, మరుక్షణానికి పోతుంది, మరొక దాన్ని కోరుతూ ఉంటుంది. ఆనందం అంటే ఎప్పుడూ తరగనిది. ఆనందమే స్వరూప స్వభావాలు కలిగింది. ఆనందం ఆ స్వరూప స్వభావాలు నువ్వే. నువ్వు వెలుపల ఆనందాన్ని పొందాలనుకోవడం, అది అలా ఆనందం కోసం వెతుక్కోవడం సరైన పద్ధతి కాదు అంటూ ఆవిడ యొక్క ఉత్తేజకర బాహ్య సంఘటనలో ఆనందాన్ని వెతుక్కునే తీరుని భగవాన్ ఇలాగా చెప్పారనమాట. అందుచేత ఎవరైనా బాహ్య విషయాలు సుఖాలు సంతోషాలు కలుగుతున్నాయి అనుకో, మనకి ఈ పని చేశాం కాబట్టి అది అంతలా అయ్యింది కాబట్టి మనకి ఎంతో సంతోషంగా ఉంది, ఇది సంపాదించాం కష్టపడి కాబట్టి సంతోషంగా ఉంది, ఇదేదో మనం అనుకున్నది వచ్చింది సంతోషంగా ఆనందంగా ఉంది అని బయట నుంచి దేనినో సంపాదించుకుంటే మనకు ఆనందం వస్తుంది అన్న భ్రమల్లో ఉన్నాం మనం. కానీ ఆనందం అన్నది బయట లేదు. నిజంగా ఆనందాన్ని మనం బయట వెతుక్కున్నంతసేపు భ్రమలోనే ఉంటాము అనేటువంటి సందేశాన్ని భగవాన్ ఈ సంభాషణలో మనకు తెలియజేశారు. హరి ఓం నమః.